చాలా రోజుల తర్వాత భవిష్యత్తు గురించి చక్కని ఆలోచనలతో ఓ కొత్త లోకం అల్లుకోగలననిపించింది. మనసు ఎంతగానో తేలికపడ్డట్టు అనిపించింది. కానీ ఓ పక్క మనసులో కాస్త దిగులుగానూ ఉంది. ఎందుకు రమణ ఇలా మాటిమాటికి జబ్బు పడుతున్నాడని. అయినా అంతలోనే నన్ను నేను కసురుకుని ఇవన్నీ మామూలేగా అని నచ్చజెప్పుకునేదాన్ని. ఆశ సందిగ్ధాల మధ్య ఊగిసలాట ముగియనే లేదు. ఎవరనుకున్నారు అలా సమయం తరుముకునొస్తుందని. శనివారం ఎప్పట్లాగానే ఆఫీస్ ముగిశాక ఇద్దరం గుడికి వెళ్ళాం. కాస్త నీరసంగా కనిపిస్తున్నా బాగానే కోలుకున్నాడు అనుకున్నాను. ఎప్పట్లా సరదాగానూ సీరియస్గానూ కూడా మాట్లాడుకున్నాం. అతని ఆరోగ్యం సరిగ్గా చూసుకోమని పదే పదే చెప్పి మరీ విసిగించాను. మరిక వెలుగు పూర్తిగా కుంగిపోకముందే అయిష్టంగానే ఇంటిదారి పట్టాం. సరిగ్గా 4 అడుగులైనా వేయకముందే ఆగిపోయి రోడ్డువార బండరాయి ఆసరాగా చేసుకుని అసలు నడవలేకపోతున్నాను. ఏంటో హఠాత్తుగా కలవరంగా ఉంది అన్నాడు రమణ. అంటూనే అటుగా వెళుతున్న ఖాళీ ఆటోని చెయ్యెత్తాపాడు. ఇద్దరం ఆటో ఎలా ఎక్కామో తెలీదు. నాకు ఏమవుతుందో కూడా అర్థం కావడం లేదు. మళ్ళీ హఠాత్తుగా రమణ సిక్కవుతున్నాడా? నా ఆలోచన పూర్తి కానేలేదు. పక్కనే ఉన్న రమణ నా భుజం మీదకు తల వాల్చేయడం తెలుస్తూనే ఉంది. రమణ రమణ ఆదుర్దాగా అరిచినట్టే పిలిచాను. ఆటో అతను ఆటో ఆపి దిగి ఏం జరిగింది అంటూ వెనక్కొచ్చాడు. అప్పటికే రమణ వేళ్లాడబడిపోయాడు. నాకు ఏడుపొకటే తక్కువ. ఏం చెయ్యాలన్నది కూడా తోచలేదు. ఆటో వాడే ధైర్యం చెప్పి ఆటో ఆసుపత్రి వైపు తిప్పాడు. అయోమయంలోనే రమణను ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఆటో వాడికి డబ్బులివ్వాలన్న ఆలోచనే రాలేదు. రాత్రి 8 రమణకింకా స్పృహ రాలేదు. ఇంటికి వెళ్లాలన్న గుర్తు కూడా లేదు. చివరికి 9:30 ప్రాంతంలో డాక్టర్ పిలిచి మాట్లాడాడు. హై షుగర్ వల్ల స్పృహ తప్పిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని, రాత్రికి అక్కడే ఉండడం మంచిదని సూచించాడు. మరైతే నే వస్తా అంటూ ఆటోవాడు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పింది విన్నాక ఒక్క క్షణం దిమ్మెరిపోయాను. అసలు ఈ డిజార్డర్ ఎంతకాలంగా ఉందో కూడా తెలీదు. దానివల్ల ఇంకెలాంటి సమస్యలు వస్తాయో తెలీదు. అసలు నా జాతకమే అలాంటిదా? దేన్ని ఆశించినా మిగిలేది నిరాశేనా? అంతలోనే తెప్పరిల్లి నన్ను నేను సముదాయించుకున్నాను. ఇప్పుడేం జరిగిందని? ఇల్లు, ఇంటి కట్టుబాట్లు, అమ్మా నాన్న అదుపాజ్ఞలు క్షణంలో ఏవీ గుర్తు రాలేదు. రమణ బెడ్ పక్కన రాత్రంతా కూర్చుని కాస్త గరుగ్గా ఉన్న అతని అరచేయి నిమరడం తప్ప. తెలతెలవారుతుండగా కళ్ళు విప్పాడు రమణ. మనసు కుదుట పడింది. ఎలా ఉంది రమణ? ఎన్నో అడగాలనున్నా పెదవులు దాటిన ప్రశ్న అదొకటే. అతని సమాధానం చిరునవ్వే. ఇంత సంక్లిష్ట స్థితిలోనూ వెన్నెలలా అతని నవ్వు ఓ రకమైన ఓదార్పునిచ్చింది. డాక్టరొచ్చి ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళొచ్చునని చెప్పినా వారంలోగా టోటల్ ఇన్వెస్టిగేషన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని, ఇప్పటికే బాడీలో ఏ ఏ ఆర్గాన్స్ ఎంత ప్రభావితమయ్యాయో తెలియని దశ. ఉదయం కాఫీ బ్రేక్ఫాస్ట్ తిన్నాక మరింత నార్మల్కొచ్చాడు. పద, ఇంటి వద్ద దింపొస్తాను. అప్పటికి గాని ఇల్లనేది గుర్తుకు రానే రాలేదు. చెప్పా పెట్టకుండా ఒక రోజంతా కనబడకపోయిన కూతురు గురించి ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారు? అన్ని ప్రయత్నాలు చేసి దొరక్కపోతే ఎవరితోనో లేచిపోయిందనే నిర్ణయం చేస్తారు. ఎలా వాళ్లను ఎదుర్కోవాలి? ఎలా జరిగింది వివరించాలి? అంతగా వివరించినా వింటారా? రమణ, నువ్వు పదసుందరి, ఇప్పటికే ఎంత అపోహలో ఉన్నారో. జరిగింది చెప్పడం మన బాధ్యత. ఈ పరిస్థితుల్లో నువ్వు రావడం ఏదో చెప్పబోయాను, కానీ రమణ వినిపించుకుంటేనా? మరింకేం చెప్పద్దు. కనీసం ఈ సమయంలోనైనా నీ వెంట ఉండకపోవడం ఎంతమాత్రం సముచితం కాదు. పద. కట్టు బట్టలతో గడప దాటొచ్చేసి 12 గంటలు. ఒక అయోమయపు సందిగ్ధ పరిస్థితి. కొంతవరకు ఊహించుకోగలిగినా మరీ ఈ స్థాయి ఊహలోకే రాలేదు. ఇంటి ముందు అడుగు పెడుతూనే ఒక భీకర రణరంగాన్ని ఎదుర్కోవాల్సొచ్చింది. ఆగు, ఆగక్కడే! అమ్మ కంచుకంఠం గుమ్మంలోనే ఆపేసింది. లోపలికి వెయ్యబోతున్న అడుగు వెనక్కు తీసుకోవాల్సొచ్చింది. ఒక రోజంతా ఇంటికి రాకుండా ఎక్కడున్నావని అడగను, కానీ ఏ మొహం పెట్టుకుని ఈ గుమ్మంలో ప్రత్యక్షమయ్యావు? నీకింట్లో చోట్లేదు. అమ్మా, చేసింది చాలు. రమణ ముందుకొచ్చి ఏదో చెప్పబోయాడు. నువ్వాగు బాబు, నిన్నేమనే అధికారం మాకెక్కడిది? కడుపును పుట్టిన బిడ్డనే హద్దుల్లో పెట్టుకోలేకపోయాం. మీ నాన్న ఇంట్లో లేరు. ఆయన రాకముందే వెళ్ళిపోండి. ఆయనకసలే కోపం ఎక్కువ. వచ్చి నలుగురిలోనూ ఏం చేస్తారో కూడా చెప్పలేం. ముందు వెళ్ళిపోండి. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. అమ్మకు ఎన్నో చెప్పాలనిపించింది. మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోను. కుటుంబం ఒక దారికొచ్చే వరకు అక్కడే ఉంటానని చెప్పాలనుకున్నా పెదవి దాటి ఒక్క మాట బయటకొస్తేనా? అసలు అమ్మ ఏమనుకుంటోంది? నేనతన్ని పెళ్లి చేసుకున్నానా? లేదే. మాట చెప్పే అవకాశమేనివ్వాలిగా. అమ్మా, నేను పెళ్లి చేసుకోలేదనే మాట మధ్యలోనే ఆపేసి,
పెళ్లి చేసుకో, మరేదైనా చేసుకో. నీకు మాకు ఏం సంబంధం మిగిలింది? ఇక వెళ్ళండి. తలుపు దడాలన మొహాన వేసుకుని లోనికి వెళ్ళిపోయింది. బెత్తరపోయి నిల్చున్న రమణ నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని పదమంటూ ముందుకు కదిలాడు. తీసుకెళ్లి తన గదిలో కూర్చున్నాక గాని నాకు ఏం జరిగిందనేది అవగాహనకు రాలేదు. దుఃఖం పొంగొచ్చింది. 10 నిమిషాల పాటు కట్టతెగిన గోదారిలా కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. రమణ ఒక్క మాట మాట్లాడలేదు. కాస్త తిరిపిన పడ్డాక, చూడు రమణ, ఇప్పుడేం చేయను? ఇలా లోకంలోకి విసిరేసి తలుపేసుకుంటే మళ్ళీ కన్నీటితో మాట రాలేదు. సుందరి, నేనున్నానన్న సంగతి మరిచిపోయావా? కష్టంలో సుఖంలో ఇకపై అన్ని వేళలా నీకు నేనుంటాను. ఎలా, ఏ అనుబంధంతో నీతో ఉండగలను? అనుకోని ఈ ప్రశ్నకు నిరత్తురుడైన రమణ క్షణం ఆలోచించుకుని, నా భారీగా ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు. గంట తర్వాత తిరిగొచ్చిన రమణ పెళ్లి ఏర్పాట్లు చేసుకుని మరీ వచ్చాడు. ఇంత అర్జెంటుగా, ఇంత నిరాడంబరంగా ఏ అమ్మాయి పెళ్లి జరుగుండదు. పూలదండలు, మంగళసూత్రాలు, 2 సన్నిహితులు, గుళ్ళో పూజారి, సరిగ్గా గంటలో ముగించిన పెళ్లి. మరోసారి టీ తయారు చేసుకునొచ్చి కూర్చున్న రమణ జ్ఞాపకం మాత్రం వెన్నాడుతూనే ఉంది. పెళ్ళైన 24 గంటలు కాకుండానే తెలిసిన పచ్చినిజం అతనికి మధుమేహం పుట్టినప్పటి నుంచే వచ్చి ఉంటుందని, అయితే పెద్దగా డాక్టర్ల దగ్గరకు వెళ్లే అలవాట్లేని కుటుంబం వల్ల జబ్బు పడ్డప్పుడు ఎప్పుడూ వెళ్లే ఆయుర్వేద ఆచారి గారి వద్ద మందు తీసుకోవడం, ప్రస్తుత పరిస్థితి, శరీరంలో ప్రతి ఆర్గాన్ 50% పనిచేయడం, ఎన్నాళ్ళుంటారనేది, ఎంత జాగ్రత్త తీసుకోగలరనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విషయాలేవి అతనికి చెప్పనవలేదు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు అతను గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. జీవితంలో వ్యంగ్యం అంటే ఇదేనేమో. తలవాల్చి సేద తీరే ఆధారం కోసం అలమటించిన నేను ఇప్పుడు అతన్ని సేద తీర్చి హక్కున చేర్చుకోవలసిన స్థితి. అతనితో గడిపే ప్రతి నిమిషం అపూర్వమైందిగానే అనిపించేది. ఓ పక్క వదిలించుకోలేని బాధ్యతలు, మరో పక్క అతని ఆరోగ్యం. ఉక్కిరిబిక్కిరి చేస్తూ అయిన వాళ్ల అయిష్టత. ఎటూ అర్థం కాని స్థితిలో గాలిలో దీపంలా తయారైన స్థితి. ఎవరూ వెన్నుతట్టి ఓదార్చగలిగేది. మానవ సంబంధాలు ఇంత చిత్రమైనవా? తమకు ఉపయోగపడేంతవరకైనా ఎవరితోనైనా సత్సంబంధాలు, మాట విన్నంతవరకే కూతురైనా కొడుకైనా, లేకపోతే నువ్వెవరో మేమెవరో. ఓ పక్క ఇలా నిరాశపడినా, మరో పక్క రమణ ప్రేమతత్వం, అపరిమితమైన అతని అనురాగం ఒక్కరోజు అనుభవించినా చాలనిపించేది. అందుకే ఎన్ని ఇబ్బందులు పడినా ఏదో ఆశ, జీవించాలన్న తమకాన్ని కలిగించేది. ఇంకేదైనా ఆలోచించేలోగానే ఒకళ్ళు చాలే అనుకుంటుండగానే కవల పిల్లలు సుమా, సుధా. ఆలోచనలు ముందుకు సాగడం లేదు. ఏదో ఇబ్బందికరమైన భావన. జరిగిపోయిన చీకట్లను మళ్ళీ మళ్ళీ తలచుకోవాలా? సుమా, సుధ ఇద్దరికిద్దరు పాలరాతి బొమ్మలే. ఉంగా ఉంగా అనే వయసులోనే స్వరమాధుర్యం తొంగి చూసేది. రమణ ఇలా ఇద్దరి స్వరంలో కలకాలం వినిపిస్తూనే ఉంటాడా అనిపించేది. అప్పులు, అనారోగ్యాలు, ఒడిదుడుకులు, ఎంత మిట్టపాలాల దారిలో సాగింది జీవనం. చివరకు సంపాదనలో సగం భాగం అతని మందులకే ఖర్చయ్యేది. దారి తెన్ను తెలియని స్థితిలో అనుకోకుండా ఎదురైన అవకాశం అది. యథాలాపంగా పేపర్ తిరిగేస్తున్న దాన్ని ఎందుకో ముందర పేజీలో దేన్నో మిస్ చేసిన ఫీలింగ్తో మళ్ళీ ఒకసారి వెనక్కు తిప్పాను. చాలా చిన్న అక్షరాల్లో ఉన్న ప్రకటనది. బాదరబందీలు లేని స్త్రీ సహాయకురాలు, కవల పిల్లల సంరక్షణకై కావలను. అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్న భారతీయ కుటుంబానికి కింద నెంబర్లో సంప్రదించండి. ఫోన్ నెంబర్ ఇచ్చారు. చేసే ఉద్యోగం వల్ల వచ్చే జీతం రోజువారీ ఖర్చులకు బొటాబొటీగా సరిపోతుంది. ఇక సుమను, సుధను ఎలా చదివించాలి? కన్న నేరానికి ఇద్దరికీ ఓ దారి తెన్ను ఏర్పరచాలిగా. అనుకుంటే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కానీ రమణ ఉన్నన్ని రోజులు ఇద్దరి జీతాల్లో 35 భాగం అతని ఆసుపత్రి ఖర్చులకు, మందులకే అయ్యేది. అయినా ఎంత సుకుమారంగా చూసుకున్నా, గాజు బొమ్మలా పరిరక్షించుకున్నా లాభం లేకపోయింది. మీ చేతుల్లో మా చేతుల్లో ఏమీ లేదు. చిన్నప్పటి నుండి ఉన్న సమస్య గుర్తించకపోవడం వల్ల శరీరంలో అవయవాలు చాలా మట్టుకు దెబ్బతిన్నాయి. అయినా అతను ఇన్ని రోజులు ఉండడం మీ అదృష్టం. ఏ శక్తి అతన్ని రక్షించిందో మాకు అర్థం కావడం లేదు. మీరు బాధపడి ఏం చేస్తారు? పిల్లల గురించి ఆలోచించండి. అందుకే ఇహ భవిష్యత్ ఏంటనేది ఆలోచించుకోవాలి. చుట్టూ మనుషుల మధ్య ఊపిరాడకుండా ఉంది. నిజానికి తల మునగా సమస్యల్లో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇసుమంతైనా సానుభూతి లేకపోవడం ఒక ఎత్తైతే, మరోవైపు ఎంతకంటే ఏం జరుగుతుంది? ఎంతమందిని ఏడిపించారో అనుభవిస్తున్నారు. మా ఉసురు కొట్టకపోతుందా? ఇలాంటి మాటల మధ్య ఎలా బతకాలి? సుమను, సుధను మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తే అనుకున్నదే తడువుగా ఫోన్ అందుకున్నాను. తర్వాత వేగంగా జరిగిపోయిన సంఘటనలు ఇప్పటికీ కళ నిజమా అని అనిపిస్తుంది.
ఏడాదికొకసారి ఇండియా వచ్చే కండిషన్పై పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచి వెళ్లడం మరణ సదృశంగానే అనిపించినా తప్పలేదు. మనసు రాయి చేసుకుని రాబోయే మంచి రోజుల కోసం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం. కవల పిల్లలు. ఇద్దరి అవసరాలు చూసేందుకు సమయం సరిపోయేదే కాదు. ఒకరికి పాలు పెట్టి పడుకోబెట్టేలోగా మరొకరు నిద్రలేవడం. ఒక్కోసారి ఇద్దరిని ఒకేసారి సముదాయించాల్సొచ్చేది. ఒక్కోసారి కనీసం బాత్రూంకి వెళదామన్నా సమయం దొరికేది కాదు. డబ్బు కోసం కాకుండా ఈ పిల్లలను నేను చూసినట్టుగానే ఏదో అదృశ్య శక్తి నా పిల్లలను చూస్తోందన్న ఆశతో పిల్లలను కన్నవాళ్లకన్నా ఎక్కువగా చూడడం నా సెకండ్ నేచర్గా మారింది. సతీష్, సౌమ్య కూడా నన్ను పేడు నానిలా కాక స్వంత మనిషిలాగే చూసుకునేవారు. ఉదయం ఇద్దరూ ఆఫీస్కి వెళ్లేలోగా లంచ్ ప్యాకులు, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచేదాన్ని. పైనుంచి కిందకొస్తూ పిల్లలను నిద్రలేపి తెచ్చేవారు. వాళ్లకు డైపర్లు మార్చి పాలు పట్టి అమ్మా నాన్న వెళ్లే సమయానికి ఇద్దరిని బయట వరకు తీసుకెళ్లేదాన్ని. పిల్లలు రోజురోజుకి పెరగడం, రోజుకో వింత చేష్ట కనబరచడం, నిజంగా వీటిని ఆస్వాదించలేని కన్నతల్లులు ఏం పాపం చేసుకున్నారనిపించేది. మధ్య మధ్యన పిల్లలతో మాట్లాడినా సుమా, సుధా, చిన్నారి స్వరాలు వినగానే ఏడుపు తనుకొచ్చేది. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏదేమైనా పిల్లలకు దూరంగా అసాధ్యం. రేపే వెళ్ళిపోవాలి. ఈ డబ్బొద్దు. నా పిల్లల సమక్షమే నాకు గొప్ప సంపద అనుకునేదాన్ని. కానీ కాస్త ఓర్చుకోకపోతే పిల్లల చదువులు, ఆలనా పాలనా మళ్ళీ గుక్క తిప్పుకొని నన్ను నేను స్థిమితపరుచుకునేదాన్ని. ఏడాది సమయం ఎలా గడిచిందో తెలియలేదు. ముందు అన్నట్టుగా నెల రోజుల పాటు సెలవిచ్చి పోవడానికి, రావడానికి టికెట్ కొన్నాక కూడా పిల్లలను చూసుకోవడం సౌమ్యకు కష్టంగానే తోచింది. మనకు ఎలాగూ అటు ఇటు పెద్దగా సాయం చేసేవారెవరూ లేరు. కాస్త పిల్లలు పెద్దయ్యే వరకు కనీసం 5-6 ఏళ్ల పాటు ఎవరో ఒకరి సాయం తప్పదు. ఇంత నమ్మకంగా, ఇంత సిన్సియర్గా ఉండేవాళ్లు మరొకళ్ళు దొరకడం కష్టం. ఆవిడ ఇద్దరు పిల్లలను స్పాన్సర్ చేసి ఇక్కడికే రప్పించుకుంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు సతీష్. ఆలోచన రావడం సులభమే, కానీ ఆచరణలోకి వచ్చేసరికి 6 నెలల పైనే పట్టింది. అయినా జీవితం మొత్తం వారి మీదే ఆధారపడి బ్రతికే ఉద్దేశము లేదు. అందుకే వీలైనప్పుడల్లా ఏదో ఒక ఆన్లైన్ కోర్స్ చేయడం, వర్క్ ఫ్రం హోం, ఏ పని దొరికినా చేయడం. దాదాపు 5-6 ఏళ్ల పాటు పరిశ్రమించాక ఒక చిన్నపాటి ఉద్యోగం, ఓ చిన్న ఇల్లు, కారు అమర్చుకోగలిగింది. పైన మరిక ఎన్నడూ వెనక్కి తిరిగి చూసింది లేదు. ఇండియా వెళ్ళింది చాలా తక్కువే. 15 ఏళ్లలో ఏ 2-3 సార్లో వెళ్ళుండొచ్చు. క్రితం సంవత్సరమే సుమా, సుధా కాలేజీ చదువు కోసం స్టాన్ఫోర్డ్ వెళ్లారు. ఎంత గర్వంగా ఉంది. ప్రపంచంలో అతి ప్రసిద్ధి చెందిన చోట పిల్లలను చదివించగలనని కల్లోనైనా అనుకున్నానా? నేను మాత్రం ఏదో సమయానికి ఆఫీస్కి వెళ్లి ఫైళ్లలో తలదూర్చడం నుంచి ఇంత దూరం ఇలా వచ్చి అత్యాధునిక ప్రపంచంలో ఓ భాగాన్ని అవుతాననుకున్నానా? కానీ ఎక్కడ్నుండో ఇక్కడికి రావడమేనా జీవన పరమార్థం? ఈ మధ్యకాలంలో ఏదో తపన, ఏదో పోగొట్టుకున్న భావన, ఎన్ని సంపాదించినా ఏదో మిగిలిపోయిందన్న వేదన. సౌకర్యం పేరిట సాంప్రదాయాలను వదులుకుని కాదు కాదు, ఎక్కడ్నుంచి ఆరంభించాలి? దిశా నిర్దేశం అనేది ఎక్కడ ఆరంభమవ్వాలి? గాలికి కొట్టుకుపోతూ ఏ ప్రవాహంలోనో కలగలిసి దొరికిన గడ్డిపోచ పట్టుకుని ఈదుకుంటూ పోవడమేనా? జీవితం ఒక్కసారి వెనక్కు తిరిగితే ఎంత బాగుండును. మనసు కూడా ఎంత చిత్రంగా కొన్నిటినే రీకలెక్ట్ చేసుకుంటుంది. సిన్సియర్గా గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ ఓసారి వెనక్కు వెనక్కు వెళ్ళాను. ఈసారి మాత్రం నా వైపు నుండి నేను ఆలోచించుకుంటే ఎక్కడ తప్పటడుగు వేశాను. పెద్ద కుటుంబంలో పుట్టడం నా తప్ప. కుటుంబం అంటే ఒక అవగాహన లేకుండా గాలివాటంగా పెరిగిన వ్యక్తి తండ్రి కావడం నా తప్ప. అందరు పిల్లల్లాగే ప్రేమించే ఇల్లు, బాధ్యత గల తల్లిదండ్రులు, నా బంగారు భవిష్యత్తు కోసం పరితపించేవాళ్లు లేకపోవడం నా తప్ప. అసలు జీవితంలో జరిగిందాల్లో నా ప్రమేయం ఎంతుంది? ఎక్కడ ఆరంభమైన జీవితం? పెద్దగా చదువు, సంధ్యలు, సంస్కారము లేని పరిసరాల్లో ప్రేమకు అర్థమైనా తెలియని చోట పెరిగిన నా మనసిలా అత్తిపత్తిలా ఎలా మలుచుకుంది? ఎదుటి వ్యక్తి ఎంతవరకు ఉపయోగిస్తాడు అని ఆలోచించే వృత్తం నుండి ఎంతవరకు వచ్చాను? నేను మిగతా వారికి ఏం చేయగలను అనుకునే స్థితికి. ఆలోచనలను భంగపరుస్తూ ఫోన్ రింగ్ అయింది. హలో. తర్వాత చెప్పింది వింటున్నది నేను కాదు, సోషల్ వర్కర్ సుందరి. ఫోన్ పెట్టేశాక మళ్ళీ ఒకసారి మనసులోకి తొంగి చూసుకుంటే, నా వైపు నుండి నేను మరోసారి ఆలోచించుకుంటే, ఆంధ్రమ్మాయిల్లాగే చక్కటి పుట్టిల్లు, ఆదరాభిమానాలు, ప్రేమలు ఇవే కదా ఆరంభంలో నేను కోరుకున్నది. పెద్దగా ఆదర్శాలు లేవు, అలాగని ఆశలు లేవు. ఎవరో కలల రాకుమారుడు వచ్చి వరించాలని ఆశించలేదు. పెద్దగా చదువుకోవాలని, ఏదో ఉద్ధరించాలని అంతకన్నా లేదు.
నిజం చెప్పాలంటే తనతో స్కూల్లో చదివిన నలుగురు అమ్మాయిలు మామూలు మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుండి వచ్చినవారు. నలుగురు నాలుగు విభిన్న సంస్కృతులు గలవాళ్ళు. నలుగురు 6వ తరగతిలో చేరిన వాళ్లే. విజయ కాస్త పాతకాలపు భావాలతో సాంప్రదాయకంగా ఉండేది. వాళ్ళ నాన్న అప్పట్లోనే బ్యాంకులో పనిచేసేవాడు. పెద్దగా గుర్తులేదు, కానీ దానికి ఒకే ఒక్క చెల్లెలు. రెండు పొడుగాటి జడలతో, ఓ మోస్తరు చదువుతో చూసేందుకు బాగానే ఉండేది. విరజ కాస్త ఛాయ్ తక్కువైన కళగల మొహం. వాళ్ళ నాన్న కూడా ఉద్యోగం, రైల్వేలో. దానికి ఒకే ఒక్క అన్న, అరుణశ్రీ. కాస్త ఆలస్యంగా వచ్చి చేరినట్టుంది. ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. వాళ్ళ నాన్న కూడా ఉద్యోగమే. ఎప్పుడూ టూర్ల మీద వెళితే వాళ్ళమ్మాయి ఇల్లు వాకిలి చూసుకునేది. మరొక అమ్మాయి సుందరి కాస్త దర్పంగా కనిపించేది. కాని అందరిలోకి మోకాళ్లు దాటిన జుట్టు పసిమిఛాయితో బంగారంలా మెరిసిపోయేది తనొక్కతే. నలుగురిలోనూ ప్రత్యేకంగా ఉండేది తనే. కాని మనసా వాచా ఎప్పుడూ ఏ ప్రత్యేకతను కోరుకోలేదు. సాధారణ జీవితాన్ని ఇష్టపడింది. ఇటు తల్లి ప్రేమ, తండ్రి రక్షణ, బంధుమిత్రుల రాకపోకలు. కాని ఊహ తెలిసేసరికి అర్థమైంది తమ ఇల్లు సాధారణ మధ్యతరగతి కుటుంబం కాదని. తండ్రి ఎందుకు అందరికీ దూరంగా వచ్చాడో తెలిసేది కాదు. తల్లి లేని కుటుంబం, పెళ్ళై వెళ్ళిపోయిన అక్కలు, పెళ్లికాని చెల్లెలు, ఇంకా జీవితంలో స్థిరపడిన తమ్ముళ్ళు. ముఖ్యంగా పడమటుకు వాలుతున్న వయసులో ఒంటిగా పోరాటం చేస్తున్న తండ్రికి కుడిభుజంలా ఉండాల్సింది పోయి, అప్పుడో ఇప్పుడో మేనత్తలొచ్చిన జన్మకో శివరాత్రిలా వారి వివరాలే తెలియవు. ఒక తోడబుట్టినవాడు దగ్గరలో ఉన్న ప్రేమానుబంధాలు అంతంత మాత్రమే. ఎప్పుడూ కోర్టులు, వాద్యాలు అంటూ తిరగడం తప్పితే కుదురుగా ఒక్కరోజు ఈ పని చేశాను అన్న గుర్తే లేదు. అయినా మిగతా వారితో పోల్చుకుంటే విజయ చక్కగా వేళకు స్కూల్కొచ్చేది. పొడుగాటి జడలకు రిబ్బన్లు వేసుకుని సగానికి మడిచి పైకి కట్టి, పెద్ద అందగత్తె కాకపోయినా కోలమొహం, చక్కటి విశాలమైన కళ్ళు, అందరితోనూ మామూలుగా మాట్లాడుతుండేది. వాళ్ళ బావ కూడా వాళ్ళింట్లోనే ఉండి చదువుకునేవాడు. దీనికి మధ్య మధ్యన అతనే చదువు చెప్పేవాడట. 10వ క్లాసులో కాబోలు వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. విరజ కూడా మధ్యతరగతి నేపథ్యంలో నుండి వచ్చిందే. తండ్రికి ట్రాన్స్ఫర్ అయిన చిన్న ఊరని పిల్లల చదువు కోసం క్వార్టర్స్ అట్టే పెట్టుకుని తనొక్కడే వెళ్ళాడు. వాళ్ళమ్మ అప్పుడప్పుడు పిల్లలను వదిలి వెళ్ళొస్తుండేది. కాస్త పెద్దయ్యాక చాలా మార్లు వాళ్ళన్నయ్య తనే ఉండేవారు. అందరిలోకి అరుణశ్రీ కాస్త మోడ్రన్గా అనిపించేది. ఇంట్లో పెద్ద కూతురు కావడం వల్ల కాబోలు వాళ్ళమ్మకు చేదోడు వాదోడుగా ఉండేది. ఏ విషయంలోనూ పెదరికంగా ఉన్నట్టు అనిపించేది. సునందైతే సరే సరే, వాళ్ళ నాన్నో పెద్ద లాయర్, పనివాళ్లు, వంట మనిషి ఎంత విలాసంగా ఉండేదో. అయితే అందరిలోకి చురుకైన దానను కావడం వల్ల కాబోలు అందరూ నాతో సఖ్యతగానే ఉండేవారు. ఎందుకు నాన్న ఆంధ్రలా ఉద్యోగం చేయడు అనిపించేది. ఏదో మందులు మోకులు ఇస్తారని వినడమే కాని పెద్దగా వైద్యం చేసింది కనబడలేదు. చదువులు అలా సాగిపోతున్నాయి, ప్రభుత్వం ధర్మం అని. ఏడాదికి ఏ 10 రూపాయలో ఫీజు, అది లేకపోయుంటే ఎలా జరిగేదో. హైస్కూలు చదువు ముగిసే సమయానికి పరిసరాలను అర్థం చేసుకునే వయసొచ్చాక కానీ నాన్న బాధ్యతారాహిత్యం అర్థం కాలేదు. ఎవరి కిందో నేనెందుకు పనిచేస్తానో అంటారు. స్వంతంగా అయినా హాస్పిటల్ పెట్టుకోవచ్చు, అది చేయరు. ఎప్పుడు ఎక్కడికి వెళతారో ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. కాని ఇంట్లో మాత్రం అందరూ తన చెప్పు చేతల్లోనే నడవాలి. అక్కడ ప్రేమ కనబడదు, కేవలం అధికారం, చలాయింపు మాత్రమే. కనీసం ఇల్లు సంసారం ఎలా నడిపిస్తున్నారో తెలీదు. ఎంత అయోమయంలో జీవితాన్ని ఆరంభించానో, ఎలా పెరుగుతున్నానో తెలిసొచ్చేసరికి ఈ జీవితం మీదే రోత పుట్టింది. ఎవరిని ఉద్ధరించడానికి జీవితం అనిపించింది. అయినా ఏం చేయలేని స్థితి. అమ్మ మాత్రం ఎంతసేపు ఆయన వెనకేసుకుని రాకపోతే కాస్తైనా బాధ్యతలను గుర్తు చేయొచ్చుగా. కుహానా సంస్కృతిలో విద్య గౌరవాల మధ్య బ్రతికేయడమే తెలుసు. స్కూల్ చదువు పూర్తయ్యే సమయానికి మిగతా అమ్మాయిలంతా నాకంటే మంచి స్థితిగతుల్లోనే ఉన్నారు. అరుణశ్రీ కాలేజీలో చేరుతోంది. విరజకు సంబంధం కుదిరింది. ఏడాదిలో పెళ్లి కాబట్టి చదువు ప్రసక్తి లేదు. సునంద నాతో పాటు కాలేజీకి వచ్చింది. నేను కాలేజీలో చేరాను, నానా ఇబ్బందులు పడి. అయితే నేను సునంద సైన్స్ గ్రూపు, అరుణ మాత్రం ఆర్ట్స్కి వెళ్ళింది. వాళ్ళమ్మ నిర్ణయం అది. ఇంటి పరిస్థితులు అర్థం చేసుకునే వయసు రావడం వల్ల నెమ్మదిగా బాధ్యత తెలియని వారిని వదిలేసి నా బాధ్యత నేను ఎలా తెలుసుకోవాలో నేర్చుకోవడం ఆరంభించాను. ఓ పక్క కాలేజీకి వెళుతూనే మరో పక్క 5-6గురికి చదువు చెప్పడం ఆరంభించాను. 24 గంటలు పని అప్పుడే మొదలైంది. ఉదయం లేస్తూనే నా పనులు నేను ముగించుకునేసరికి, అంటే స్నానం చేస్తూనే ఎవరి బట్టలు వాళ్ళు ఉతికి ఆరేసుకోవడం, కాస్త తలదూకుని కాలేజీకి వెళ్లేందుకు రెడీ అవడం. 6:30 కల్లా 3 అమ్మాయిలు 10వ తరగతి వాళ్ళు వచ్చేవారు. వాళ్లకు ట్యూషన్.
ఎందుకో తెలీదు కానీ చదువు చెప్పడంలో నన్ను నేను మరిచిపోయేదాన్ని. నెల తిరిగేసరికి డబ్బులు రావడం బాగానే ఉండేది. కానీ డబ్బులు అమ్మ చేతిలోకి వెళ్ళిపోయేవి. వాళ్ళు వెళ్ళగానే గబగబా మిగిలిన చెద్దన్నం, ఆవకాయో, మాగాయో, మజ్జిగ లేదా రాత్రి మిగిలిన వాటితో తినేసి కాలేజీకి పరిగెత్తాల్సొచ్చేది. ఇంటికి కాలేజీకి దాదాపు 3 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. తినగానే నడవడం ఇబ్బందిగానే ఉండేది. మళ్ళీ సాయంత్రం ఇంటికొస్తూనే ముగ్గురు అమ్మాయిలు చదువుకునేందుకు వచ్చేవారు. వాళ్ళు వెళ్ళేసరికి 7, 7:30 రాత్రి భోజనాలు. ఇంట్లో కరెంటు లేకపోవడం వల్ల 8 అయ్యేసరికి అందరూ నిద్రకు ప్రయత్నిస్తే నా చదువు మాత్రం కిరసనాలు దీపం బుడ్డి పక్కన కొనసాగేది. మధ్య మధ్యన అక్కల దబాయింపు. ఇంకా ఎంతసేపు అంత పెద్ద దీపం తగ్గించి పడుకో అంటూ. రెండో సంవత్సరంలో ఉండగా కాబోలు అరుణశ్రీ పెళ్ళి. అదేం ఇంకో ఏడాదే కదా, చదువు ముగిస్తే బాగుండేది కదూ. లేదు సుందరి, అమ్మకి ఎంతో చెప్పి చూశాను. అసలు అమ్మ ఇలాంటి ఉద్దేశంతోటే బిఏలో చేర్పించింది. కావాలంటే పెళ్ళయ్యాక మావయ్య ఒప్పుకుంటే చదువుకోవచ్చట. మావయ్య? ఓ, పెళ్లి జరిగేది మావయ్యతోటే, అమ్మ తమ్ముడు. లేచి మరో పనున్నట్టు వెళ్ళిపోయింది. ప్రతి వారికి రాజీ అనేది తప్పదా అనిపించింది. అరుణకు చదువుకోవాలనుంది. అయినా పెళ్లి చేసుకోక తప్పదు. కారణాలు వేటికవే దొరుకుతాయి. బయట సంబంధాలు వెతుక్కోలేని పరిస్థితి. కూతురి కంటే 10 ఏళ్లు పెద్దయిన తమ్ముడికి మరో ఏడాది ఆగడు. ఇంకా అభివృద్ధి. పెద్దగా అవగాహన లేని సమయంలో డయాబెటిస్ బారిన పడ్డ భర్త, వెనకాల పెరుగుతున్న పిల్లలు. ఒకరినొకరిని స్థిరపరచాలంటే మాటలా? అరుణ చదువుకోవాలంటే చదువు సాగదు. నాకు చదువుకోవాలనున్నా చదువుకోలేను. అలాగని పోనీ జీవితంలో స్థిరపడే దారి కనుచూపు మేరలో లేదాయే. అనుకున్నట్టుగానే అరుణ పెళ్లి జరిగిపోయింది. చదువు మధ్యలో వదిలేసి అది వెళ్ళిపోయింది. స్కూల్ చదువు ముగిశాక విరజను కలుసుకున్నదే లేదు. చదవట్లేదు కాబట్టి పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడి ఉంటుందనుకున్నాను. కానీ డిగ్రీలో ఉండగా కాబోలు తెలిసింది పెళ్లికొస్తున్న పెళ్లివారి బస్సు అదుపు తప్పి కాలంలో పడిపోయిందని. చాలామంది మునిగిపోయారని, పెళ్లి ఆగిపోవడం, విరజ మానసికంగా దెబ్బతిని మతిస్థిమితం కోల్పోయి బాధపడుతోందని. ఎవరు సుఖంగా ఉన్నారు? విరక్తిగా అనిపించేది. సునంద బ్యాక్గ్రౌండ్ పెద్దగా తెలీదు. కాలేజీల్లో ఎప్పుడూ వెంట వెంటే ఉన్న కుటుంబాల గురించి మాట్లాడుకున్నదే లేదు. నా మట్టుకు నాకు డిగ్రీ వరకు ఎంత మామూలుగా చదువుకున్నా కాస్త జ్ఞాపకశక్తి ఉండడం వల్ల కాబోలు నెట్టుకు రావడానికి పెద్ద కష్టంగా ఉండేది కాదు. కానీ ఎంత శ్రమ, ఎన్ని అవమానాలు. పుస్తకాలు కొనలేని ఆర్థిక పరిస్థితి. ఏం ఆశపడి చదవాలనుకుంటున్నానో అర్థమయ్యేది కాదు. గాలివాటానికి ఏటంటే అటు వెళ్ళిపోయే జీవనం. చిన్నప్పటి నుండి తెలివైన దానిని, ఎంతో పైకొస్తానని అందరూ అనుకునేవారు. కానీ పైకి రావడం అంటే ఏంటి? 4 రాళ్లు సంపాదించడమేనా? కాదే. ఒక నియమం, ఒక సిద్ధాంతం ఏదీ లేకుండా. అవును, ఎన్ని అనిశ్చితాల మధ్య పెరిగాను. రేపు ఎలా ఉంటుందో తెలియని జీవితం. ఆర్థిక పరిస్థితులు వదిలేసినా సామాజికంగా ఆడపిల్లలంటే అణిగిమణిగి ఉండాలని నిర్వచించే అమ్మా నాన్నలకు ఆడపిల్లల బాధ్యత ఎంతవరకు తెలుసు? పక్కింటికి అప్పు కోసం పంపితే వాళ్ళెలా ప్రవర్తిస్తారో అమ్మకు తెలీదా? తెలిసి బాధ్యత నుండి తప్పించుకున్నారా? ఏమో. చిన్నప్పటి నుండి కలలెప్పుడూ కనలేదు. కానీ ఒక బాధ్యత గల గృహిణిగా ఇల్లు చక్కదిద్దుకోవాలనుంది. ఒక పూట తిన్నా, కడుపు నిండినా మానినా గుట్టుగా సంసారాన్ని ఓ దరికి చేర్చాలనుకుంది. పిల్లలను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలనుకుంది. ప్రేమతో ఈ ప్రపంచంలో గెలవలేంది ఏదీ లేదనుకుంది. కానీ జరిగిందేంటి? స్వాభిమానం కోసం జీవితాన్ని తాకట్టు పెట్టుకుందా? కన్న కూతురి మీద నమ్మకం లేక చెప్పేది వినిపించుకోక బయటకు పంపిన తల్లి, అదే తల్లి మళ్ళీ అవసరానికి చేరదీసి, ఇవేనా తను కోరుకున్న ప్రేమలు, అనుబంధాలు? సాంప్రదాయాల పేరిట నీతులు వల్లెవేసేవారికి సాంప్రదాయాలు ఎలా నిర్వర్తించాలో తెలీదా? అందరూ ఆడపిల్లల్లాగే పుట్టింటి నుండి సగౌరవంగా అత్తింటికి వెళ్లాలని ఎవరికుండదు? అందుకే ఎంత కష్టమైనా వాళ్ళ ఇష్టానికే పెద్దపీట వెయ్యాలనుకుంది. అయినా తానొకటి తెలిస్తే దైవం మరొకటి తలచినట్టు గుడిలో మెల్లలా రమణతో గడిపిన జీవితం నిజంగా వెన్నెల తునకే. అందుకే పిల్లలకు కష్టం తెలియకుండా పెంచుకొచ్చింది. ఇవాళ మంచి చదువులు చదివించగలగడం తన గొప్పతనం అనిపించడం లేదు. ఒక తల్లిగా, తండ్రిగా ఒంటరిగా ఉన్న ఇద్దరి బాధ్యతలు స్వీకరించి తన ధర్మం తను నిర్వర్తించానన్న తృప్తి. అంతేనా? ఇద్దరు చదువులు పూర్తవుతూనే తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ జీవితాన్ని పోగొట్టుకున్నారో అక్కడే వెతుకునేందుకు, తమకు దొరకని సౌఖ్యాలను తమలాంటి వారికి అందించేందుకు. సాంప్రదాయాల వాకిట్ నుండి తరిమేస్తే వచ్చిన బ్రతుకు తెరువుకు మారక తప్పకపోయినా మాతృభూమి, మాతృప్రేమ అణువణువున అణిచిపెట్టుకునే బ్రతికారు. అందుకే
తెల్లవారితే వెలుగు రేఖలు పొరుచుకున్నట్టు మళ్ళీ తమ జీవితాల్లో గొబ్బెమ్మలు, పెట్ల తద్దెలు. అయినా వాళ్ళు చేరనివ్వకపోతేనేం? అనాథలే తమకు అయిన వాళ్ళు. ఎక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చినా తిరిగి వెళ్ళేది మాత్రం వచ్చిన దగ్గరికే. దృఢ నిశ్చయం మానేపోయింది నా మనసులో. సుధా, సుమ కాదనరు. తొలినాటి నుండి గమ్యమేమిటో తెలిసాక ఇక్కడ జీవనానికే వ్యామోహపడరు. మళ్ళీ పోగొట్టుకున్న వాటిని వెతుక్కోవడంలో ఎంత సంతృప్తి! ఎక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చినా ఆరంభం ఎప్పుడూ సజీవమే. అందుకే ఎక్కడ ఉన్న గతాన్ని సజీవంగా నిలబెట్టుకోవడమే కర్తవ్యం. అందుకే నా గతానికి అమృత జల అందించే బాటలో ఇంతటితో ఎక్కడ నుంచి ఇక్కడి దాకా అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.